అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఈరోజు సర్వార్పణ, ఈ సరెండర్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనకి ప్రతిసారి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ సరెండర్ గురించి ఒకటి, మానవేచ్ఛ, దైవేచ్ఛ ఇలాంటి విషయాలన్నీ కూడా తరచూ తెలుసున్న విషయమైనా కూడా తలుచుకుంటూ ఉంటే కొంచెం అవగాహన కలిగి ఆచరించడానికి అవకాశం కలగవచ్చు. అందుకని ఇది తెలుసున్న విషయమైనా కూడా మరొక్కసారి తలుచుకుందాం ఈ సర్వార్పణ గురించి. దీన్ని బాబా 7 రియాలిటీస్‌లో పెట్టారు. అంటే యథార్థ సమర్పణ అని చెప్పి, యథార్థ నిగ్రహం, యథార్థ జ్ఞానం. అంటే మామూలుగా ఫస్ట్ అస్తిత్వం గురించి చెప్తారు బాబా. తర్వాత త్యాగం చెప్తారు. హ్మ్. లవ్. సెకండ్ లవ్, థర్డ్ సాక్రిఫైస్, ఫోర్త్ అంటే రినౌన్సేషన్, ఫిఫ్త్ జ్ఞానము, సిక్స్త్ ఏంటంటే నిగ్రహం, కంట్రోలు, సెవెంత్ సమర్పణ. అంటే లాస్ట్ అంటే ఈ అర్పణ అన్నది భగవంతుడికి అర్పణ ఎలా జరగాలి అన్నది బాబా ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా భగవంతుని చేరే 12 మార్గాలలో కూడా ఈ సమర్పణ గురించి చెప్పారు. ఈ సర్వార్పణ గురించి. అంటే ప్రతి సందేశంలో కూడా బాబా చెప్పేదేంటంటే భగవంతుడికి పూర్తిగా సర్వార్పణ అయిపోతే గనక అన్ని రుగ్మతలకు పరిష్కారం, అదే భగవంతుని దరి చేరుస్తుందని, ఆత్మ గమ్యం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని. అంటే సర్వార్పణ అయిపోవడం అంటే ధూళిగా మారిపోవడం. డివైన్ లవ్ ఇవ్వడం. దీనికి ఉదాహరణ మనకి మండలి వాళ్ళే. కానీ మనకు సర్వార్పణ అంటే మనకి అసలు ముందు అసలు సమర్పణ అంటే ఏంటి? ఈ యథార్థ సమర్పణ అంటే ఏంటి? ఇది తెలిస్తే గానండి మనకి సర్వార్పణ అర్థం కాదు. కాబట్టి కొంచెం అసలు సమర్పణ అర్పణ అంటే మనం ఏమనుకుంటాం? లొంగి ఉండడం అనుకుంటాం. ఆధీనుడై ఉండడం అనుకుంటాం. అంటే బద్ధుడై ఉండడం అనుకుంటాం. ఇన్ని అర్థాలున్నాయి. అంటే మానవుడు సంఘజీవి గనక సమాజంలో జీవిస్తున్నందున ఈ సామాజిక బాధ్యతల నుండి తప్పించుకోలేడు. సమాజంలో తన మనుగడ కోసం ఇష్టంగానో, అయిష్టంగానో ఏదో ఒక సందర్భంలో వేరొకరికి ఇష్టానికి బద్ధుడై ప్రవర్తించవలసి ఉంటుంది. అంటే ఒక మానవుడు కుటుంబ పరంగా చూస్తే ఇష్టం లేకపోయినా కూడా తప్పని పరిస్థితుల్లో అణిగి అణిగి ఉంటాడనమాట. అంటే ఇగ ఆ జీవితాన్ని వెళ్లదీయాలి కనుక అర్పణై ఉంటాడు. కానీ అది అసలు యథార్థమైన అర్పణ కాదు అంటున్నారు బాబా. మరి యథార్థ అర్పణ అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవనంలో ఈ అర్పణ అంటే ప్రేమికుడు తన ఇష్టాలను, ఆలోచనలను, చేతలను సర్వోన్నతుడైన భగవంతుని ఇచ్చకు పూర్తిగా వదిలేయడం. అక్కడేంటి బలవంతాన ఈ కుటుంబ దాన్ని నడవడం కోసం బలవంతంగాన. కానీ ఇక్కడ అలా కాదు. ఒక ఆధ్యాత్మిక జీవనం నడపాలన్నా, భగవంతుని దశ తిరగాలన్నా, భగవంతుడు చెప్పినట్టుగా వినాలన్నా ఇవన్నీ చెయ్యాలి అంటే ఇంక ఇష్టాలు, ఆలోచనలు ఇంకేముండవు. అన్నీ సర్వోన్నతుడైన భగవంతుని ఇచ్చకు వదిలేస్తాడు. తండ్రి నీ ఇచ్చ అని వదిలేస్తాట. ఆయన ఇచ్చకు బుద్ధిపూర్వకంగా బద్ధుడై ఉండడం ఈ అర్పణ హృదయపూర్వకంగాను, సంపూర్ణంగాను ఉండాలి అంటున్నారు బాబా. అంటే యథార్థ సమర్పణ అంటే అలా ఉండాలి. అందులో ఇంక రెండోదుండదు. ఉన్నది ఒకే ఒక భగవంతుడు. ఆ భగవంతుడికే అన్నీ వదిలేయడం మాట. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఎన్ని రకాల ఈతి బాధలు చుట్టుముట్టిన వ్యక్తి తన సమతుల్యతను కోల్పోకుండా ప్రశాంత మనస్కుడై భగవదేచ్ఛకు బద్ధుడై ఉండడమే యథార్థ సమర్పణ అంటున్నారు బాబా. అందుకే బాబా మైవిష్ కూడా ఇస్తారు. మైవిష్‌లో బాబా ఏం చెప్తారు? నా ఇచ్చకు సంపూర్ణంగా అర్పణ కావాలి అంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి అంటున్నారు బాబా. మీ మనస్సు నుండి ఆలోచనలు తొలగిపోవాలి. నా మీద ప్రేమలో తమను తాము సర్వార్పణ చేసుకున్న వారందరూ కూడా నా రూపం వెనక దాగి ఉన్న సత్యాన్ని దర్శిస్తారు, ఆరాధిస్తారు, పొందుతారు నన్ను అంటున్నారు బాబా. అంటే మండలే మనకండి. అంటే సర్వము అర్పించేసారు. ఇంక వాళ్ళ తను, మన, ధన అన్నీ కూడా. అంటే ఒక ధూళిలా మారిపోయారు ప్రభువు పాదాల దగ్గర. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. హృదయ పరిశుద్ధత కావాలి. మీ ఆలోచనలన్నీ ఇంక నేను అన్నది పని చేయకూడదు. అలాంటి పూర్తి సర్వార్పణ ఇవ్వాలి. ఇంకక్కడ ఏమవుతుందంటే స్థితప్రజ్ఞత అంటారు చూసారా? ఇంకెలాంటి పరిస్థితులొచ్చినా జీవితంలో తండ్రి నీ ఇచ్చ అని స్థితప్రజ్ఞత కలిగి ఉండడడంట. అంటే పరిపూర్ణమైన సమర్పణ అంటే ధూళిగా మారడం, స్థితప్రజ్ఞత కలిగి ఉండడం, హృదయ ద్వారాలు తెరుచుకోవడం అండి. ఇవన్నీ ఉంటాయి సర్వార్పణలో. కాబట్టి ధు బాబా ఎప్పుడూ కూడా ఈ సర్వార్పణకి ధూళితో పోలుస్తారు.
ధూళి ఏంటి? అది పాదాల కింద తొక్కినా, నుదుట దిద్దుకున్నా, గాల్లో ఎట్లా చేసినా కూడా అదేమి స్పందించదు. కాబట్టి సంపూర్ణమైన సర్వార్పణకు ధూళిగా మారిపోవడం కంటే సరైన ఉదాహరణ మరొకటి లేదు అంటారు బాబా. కాబట్టి ఈ సర్వార్పణ గురించి బాబా 7 రియాలిటీస్‌లో చెప్పారు. మళ్ళీ భగవంతుని చేరే 12 మార్గాలలో కూడా ఈ సర్వార్పణ గురించి చెప్పారు. అది కూడా మనం తెలుసుకుందాం. అక్కడ 7 రియాలిటీస్‌లో అసలేంటి, నకిలీ ఏంటి చెప్పారు. అంటే అర్పణ అంటే ఇవ్వడం. ఆ ఇవ్వడాన్ని మనం భగవంతుని అర్పణ అనుకోకూడదు. ఎందుకంటే జీవితంలో కొన్ని ఆటుపోట్లు, కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ వల్ల ఇష్టం లేకపోయినా అర్పణ చేసుకోవడం. కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడి దశ తిరగాలన్నా, ఆధ్యాత్మిక జీవనం నడపాలన్నా కూడా ఇంక ఇష్టాయిష్టాలతో కానీ, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అన్నిటికీ తలవొగ్గడం అన్నమాట. అంటే ఇష్టాపూర్వకంగా తలవొగ్గడం. అది బలవంతంగా కూడా కాదు అంటున్నారు బాబా. అంటే భగవంతుని మీద విన్న అపరిమితమైన ప్రేమ, ఈ అధికాధికమైన నామస్మరణ ఏమవుతుందంటే ఆయన ఇచ్చకు తలవొగ్గుతుందండి. అప్పుడు ఏమవుతుంది మనలో ఒక స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. అందరిలో అంతటా భగవంతుని చూడగలుగుతాం. పరిపూర్ణ సర్వార్పణ అవ్వగలుగుతాం. డివైన్ లవ్ ఇవ్వగలుగుతాం. అంతేకాకుండా ధూళిగా మారిపోగలిగే స్థితి కూడా వస్తుంది. ఆఖరికి నా వెనక దాగి ఉన్న సత్యాన్ని, ఆ సత్య రూపాన్ని కూడా దర్శిస్తావు అని చెప్తున్నారు. ఎంత అద్భుతంగా బాబా ఈ సర్వార్పణ గురించి చెప్తున్నారు అంటే, మనం గబుక్కున లేస్తాం. అంటే బాబాకి అర్పణ చేశానండి ఈ జీవితం. బాబాకే అంకితమండి ఈ జీవితం అంటాం. అసలిది అర్పణే కాదు అంటున్నారు బాబా. కాబట్టి భగవంతుని చేరే 12 మార్గాల్లో కూడా బాబా ఈ సర్వార్పణ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దానికొక బాబా భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి కూడా మనం తెలుసుకుంటే, అసలు సర్వార్పణ అంటే ఏంటో మనకు పూర్తిగా అవగతమవుతుందండి. బాబా ఎప్పుడంటే 1955లో మెహరాబాద్‌లో సహవాస్ చేశారు. ఆ సహవాస్ చేసినప్పుడు బాబా చెప్తారు. ఈ ప్రేమ, విధేయత, సర్వార్పణ గురించి వివరిస్తూ బాబా అంటారు, "నాకు పూలమాలలు వేయడం, వంగి ప్రణామాలు చేయడం, ఈ స్తోత్రాలు, గానాలు ఇవన్నీ కాదు. ముఖ్యమైనది ప్రేమ, విధేయత, సర్వార్పణ" అంటున్నారు. వీటితో పోలిస్తే అవన్నీ చాలా అల్పమైనవి అంటున్నారు. అంటే పూల దండలేయడం, హారతులు ఇవన్నీ కూడా చాలా అల్పమైనవి. అసలు కావాల్సిందేంటి అంటే ప్రేమ, విధేయత, సర్వార్పణతో పోలిస్తే ఇవి చాలా అల్పమైనవి, ప్రాధాన్యత లేనివి అని కూడా బాబా చెప్పేస్తున్నారు. ఏవి? బాబాకి దండలేయడం. అంటే ఒకసారి బాబాని ఒక ఆవిడ అంటుంది, "బాబా మేము ప్రేమతోనే కదా తీసుకొచ్చాం ఈ స్వీట్స్ అవన్నీ కూడా" అంటే, "ఈ ఈ నువ్వు ప్రేమతో తీసుకొచ్చావు నాకు చాలా సంతోషం. కానీ ఇది లేని వారికిస్తే నేనింకా సంతోషిస్తాను. వాళ్ళలో ఉన్న నేను సంతోషిస్తాను" అంటాడు. అంటే తిండి లేక గడవడానికి కష్టంగా ఉండి అందరిని ఎవరిని అడగరు. అంటే ఒక రకంగా బాగా ఉన్నత స్థాయిలో జీవించి సడెన్‌గా వాళ్ళ పరిస్థితి మారిపోయి ఎవరిని చేజాచి అడగలేరు. భగవంతుని మీదే ఆధారపడి ఆయన్ని ప్రేయర్ చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళని ఎంచుకుని వాళ్ళకి సహాయం చేయమని బాబాయే చేసి చూపించారు కూడా. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారంటే, "నువ్వు ఈ స్వీట్లు తెచ్చినందుకు నాకు సంతోషమే. నీ ప్రేమ కానుక. నా బదులు నా రూపంలో ఉన్న ఇంకా కావాల్సిన వాళ్ళుంటారు కదా! ఆకలితో అలమటించేవాళ్ళు, అవసరమైన వాళ్ళకిస్తే నేనింకా సంతోషిస్తాను" అని చెప్పాడు తండ్రి. కాబట్టి ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మానవునికిచ్చే బహుమానం ప్రేమ. విధేయత గురువు మానవునికిచ్చే బహుమానం. అయితే మానవుడు గురువుకిచ్చే కానుక సర్వార్పణ అంటున్నారు బాబా. ప్రేమించేవాడు ప్రీతముని ఇచ్చను నెరవేర్చాలని కోరుకుంటూ ప్రియతమునితో ఐక్యాన్ని ఆశిస్తాడు. విధేయత ప్రియతముని ఇచ్చను ఆచరిస్తుంది. ఆయన్ని సంతోషాన్ని కోరుకుంటుంది. కానీ సర్వార్పణ ప్రియతముని ఇచ్చకు లొంగిపోతుంది. ఇక దేనిని కోరదు. విధేయత ఏంటి? బాబా ఇచ్చ ఇది అని నడిపిస్తూ ఉంటుంది. ఆయన సంతోషాన్ని కోరుకుంటుంది. కానీ సర్వార్పణ అలా కాదట. ఏదీ కోరదు అంటున్నారు. ఆయన సంతోషాన్ని కోరదు. ఆయన ఇచ్చని కోరదు. ఏది కోరదన్నమాట. ఇంకలా వెళ్ళిపోవడమే. బాబాని ఆనుకుని నడిపిన జీవితాలుంటాయి చూడండి. ఆయన మీదే పూర్తిగా ఆధారపడిపోతారంటారు చూసారా? అట్లాగనమాట. అలా సర్వార్పణ అన్నది మానవుడు గురువుకిచ్చే కానుక అంటున్నారు. ఇంకా బాబా ఈ సర్వార్పణ గురించి ఏమంటున్నారంటే, సర్వార్పణ అనగా ఈ దేహము, మనస్సు సర్వము అర్పించుకున్న వానిలో ప్రీతముని ఉనికి తప్ప వేరే ఉనికే ఉండదు. ప్రేమికుడు, ప్రీతముడు ఇద్దరు కాక ఒక్క ప్రీతముడే ప్రేమికుడిలో ఉంటాడు. అందువల్ల ప్రేమ కన్నా విధేయత గొప్పది, విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అంటున్నారు బాబా. అందుకే భర్త ప్రహ్లాదేనా
సతీ సక్కుబాయి అయినా వీళ్ళందరూ కూడా అండి, ఆ ప్రేమలో తాదాప్యం చెందేసి వాళ్ళకి అంతటా అన్నిటా కూడా భగవంతుడు వాళ్ళు ఆరాధించే భగవంతుడే కనిపించడం వలన నిప్పుల్లో తోసినా, నీళ్ళల్లో ముంచినా, విషం పెట్టినా వాళ్ళకి ఎందుకు అంటలేదు? అవన్నీ భగవంతుడు తీసేసుకుంటాడు. అంటే పూర్తిగా సర్వార్పణ. అక్కడ ప్రేమికుడు, ప్రీతముడు ఇద్దరు కాదు ఒక్కడే అని బాబా ఎందుకు చెప్తున్నారు? అక్కడ భగవంతుడు ఒక్కడే ఉంటాడు. ఆ సతీ అనసూయ స్థాయిలో ఆ ప్లేస్‌లో కూడా ఆయనే ఉంటాడు. అందుకనే ఏం చేసినా కూడా భక్త ప్రహ్లాద్‌కి ఎందుకు అవన్నీ అంటలేదు అంటే ఇదన్నమాట. అంటే పూర్తి సర్వార్పణ అయిపోయాడతను. అంత అదృష్ట భాగ్యశాలి వాళ్ళందరూ కూడా. కాబట్టి బాబా ఈ ప్రేమ, విధేయత మరియు సర్వార్పణ అనే 3 పదాలు కలిపి ఒక పదంగా చెప్పాలంటే దివ్య ప్రేమ అని చెప్పవచ్చు అంటున్నారు బాబా. ఇంకా ఈ డిస్కోర్సెస్‌లో కూడానండి బాబా ఈ సర్వార్పణ గురించి చాలా అద్భుతంగా అంటే ఒక్కొక్క చోట మనసేమవుతుందంటే, మనం దీని గురించి తెలుసుకుంటూ ఉంటే ఎప్పటికప్పటికి ఏదో విషయం దగ్గర సర్వార్పణ అంటే ఇది అని మనకు అవగతమవుతుందనమాట. అందుకే ప్రతి సందర్భంలోనూ ఈ సర్వార్పణ చేర్చి చెప్పారు బాబా. ఒకరి 7 రియాలిటీస్‌లో అవనండి, సహవాసుల్లో అవనండి, భగవంతుడు చేరే 12 మార్గాల్లో అవనండి, ప్రతి విషయంలో కూడా భగవంతుని సర్వార్పణ ఇలా ఉండాలి అని చెప్పి బాబా చెప్తూనే ఉండేవారు. కాబట్టి ఇక ఈ సర్వార్పణ గురించి బాబా డిస్కోర్సెస్‌లో చెప్పింది కూడా ఒకసారి మనం పరిచయం చేసుకొని, ఆ తర్వాత సంఘటనలోకి వెళ్ళిపోదాం. బాబా ఏమంటున్నారంటే, సర్వార్పణలో ప్రేమికుడు ప్రీతమునికి సర్వం అర్పించుకుంటాడు. అంటే అతనిలోని నేను అనే భావం పూర్తిగా హరించుకుని పోతుంది. అతనిలో కేవలం ప్రీతముడే ఉంటాడు. దానికి ముందు ప్రేమికుడు నిరంతరం కొనసాగే అజ్ఞానం, అశాంతి, చికాకులకు మూలం తన పరిమిత అహంకారమే అని గుర్తిస్తాడు. ఎప్పుడు ఈ అధికాధికమైన ప్రేమ. అందుకే బాబా మూడో ప్రార్థనలో అధికాధికంగా నన్ను ప్రేమించండి అని పెట్టిందందుకు. ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందండి, తను ఇదివరకు గడిపిన జీవితం ఎంత అజ్ఞానంతో గడిపిందో కూడా తెలుసుకుంటాట వాడు. తెలుసుకొని ఇంకా భగవంతుని దశ తిరగడానికి, దగ్గరవ్వడానికి అవకాశం అవుతుంది అంటున్నారు బాబా. కాబట్టి సద్గురు సాంగత్యం దొరికినప్పుడు అతడు సద్గురువు యొక్క అహంకారరహితమైన పరిపూర్ణతకు గురి 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 తిరిగి తన సమస్యలను మూల కారణమైన ఈ పరిమిత అహంకారాన్ని రూపుమాపుకోవడానికి సద్గురువు శరణుజొచ్చి అతనికి సర్వార్పణ చేసుకుంటాడు. అంటే అక్కడ గురువు చూడండి మనకి రామదాసు కళ్యాణం చెప్తూ ఉంటారు ఎప్పుడు బాబా. గురువు చీకటైపోయింది అంటే శిష్యుడు కొంతమంది చీకటైపోయిందేమో అనుకుంటారు. కొంతమంది చీకటేంటి పగలే అనుకుంటారు. కానీ ఒక్క కళ్యాణ్ మాత్రం వెంటనే అంటే గురువు చీకటి అనగానే వాడికి చీకటే కనిపిస్తుందింక. వెళ్లి వెంటనే లాంతరు తీసుకొచ్చేస్తాడు. అలా ఉంటుంది సర్వార్పణ అంటున్నారు. అక్కడ గురువు యొక్క మాటనే శిలాశాసనం అన్నమాట. అదేంటి పొద్దున్నే రాత్రి అయిపోయిందంటాడేంటి? లైట్ తెమ్మంటాడేంటి? ఇంక తన బుద్ధి ఇంక నేను ఏది పని చేయదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ ఈ దానివల్ల ఏమవుతుందంటే, ఈ అహంకారాన్ని రూపుమాపడం తనకు సాధ్యం కాదని అప్పుడు తెలుసుకుంటాడు. ఎప్పుడైతే పూర్తిగా ఈ సద్గురువు కావనండి, అవతారుడు కావనండి, భగవంతుడు కావనండి, పూర్తి సర్వార్పణ అయిపోతాడో అప్పుడు జీవితంలో ఏమొచ్చినా కూడా తండ్రి నీదిచ్చా. నువ్వు తప్ప నాకింకేమీ అక్కర్లేదనే స్థితికి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు తన బుద్ధి నేను, నా ఇష్టం ఇవన్నీ ఏముండవు. ఇంకక్కడంతా కూడా భగవంతుడే నడిపిస్తాడు అని చెప్తున్నారు బాబా. కాబట్టి సర్వార్పణ చేసుకున్న శిష్యుని బాధ్యత గురువే వహిస్తాడు. అందుకే మస్తులు చూడండి. వాళ్ళు ఎలాంటి ప్లేసుల్లో ఉండేవారు. కానీ వాళ్ళకి ఇంత పెసర అనారోగ్యం ఉండేది కాదు. పైగా ఆరోగ్యం కూడా చాలా బావుండేది. వాళ్ళ తిండి, వాళ్ళు ఉండడం ఇవన్నీ కూడా బాబా ఎవరికైనా అప్పచెప్పి వచ్చేవారు. వాళ్ళని సరిగ్గా చూసుకోమని డబ్బులిచ్చి వచ్చేవారు. ఎందుకంటే, ఆ బాధ్యత ఆయన తీసేసుకుంటాడనమాట. అలా ఉంటుంది సర్వార్పణలో అని చెప్తున్నారు. అంతే కాకుండా కొత్త సంస్కారాలు చేరడం ఆగిపోతాయి. పాత సంస్కార నిర్మూలన ప్రారంభమవుతుంది. అంటే పాతవి మనం రాయి నుంచి తెచ్చుకున్నాం కదా! ఈ సంస్కారాలు నిర్మూలనమైపోతాయి. ప్లస్ కొత్త సంస్కారాలు కూడా ఏమీ చేరవు అని చెప్తున్నారు. సర్వార్పణ చేసిన వారి గురించి ఇలా చెప్పబడింది అంటున్నారు బాబా. బాబా చెప్పిందే చిన్న ఎగ్జాంపుల్. సర్వార్పణ అంటేటండి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పాత కాలంలో పిండి విసిరేవారు కదా! మనందరికీ తెలుసు. తిరగిరి రాళ్ళు ఏదో అనేవారు. అంటే చూడ్డమే తప్ప మనం వాడలేదు కానీ, తిరగిరి రాళ్ళు అంటారు. దాన్ని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు బాబా. ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల పల్లెటూళ్ళలో దాన్ని వాడుతూ ఉంటారు. దాన్ని ఎలాగుంటుంది, కింద ఒక రాయి కదలకుండా ఉంటుంది. మనం చూసాం కూడా. దాని మధ్యలో ఒక మేకుంటుంది. ఒక చెక్క లాంటిదుంటుంది. దానిపైన తిప్పే రాయి.
చాలా స్పష్టంగా బాబా చెప్పిన విషయాన్ని రాశారిక్కడ. ఆ తిప్పే రాయిని అమర్చి దాని చుట్టూ తిప్పుతూ ఉంటే, ఈ 2 రాళ్ళ మధ్యన పోసిన పప్పులు కానీ, బియ్యం గింజలు గానీ నలిగి పిండిగా మారిపోతాయి. అంతే కదా! ఆ కన్నంలో మనం పోస్తూ ఉంటే, ఇది తిప్పుతూ ఉంటే, కింద రాయి మాత్రం స్థిరంగానే ఉంటుంది. పై రాయి కదులుతూ ఉంటుంది. ఈ బియ్యాన్నంతా పిండి చేస్తూ ఉంటుంది. కానీ బాబా అంటున్నారు, మధ్యలో ఉన్న మేకు దగ్గర ఒదిగి ఉండే గింజలు మాత్రం నలగకుండా అలాగే ఉండిపోతాయి అని చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ వాటిని మేకు నుండి దూరంగా జరిపితేనే అవి నలిగి పిండైపోతాయి. అలాగే సద్గురువును అంటిపెట్టుకున్న వానికి ఏ శాసనం వర్తించదు. కర్మ శాసనం కూడా అతనిపై ప్రభావం చూపలేదు అని చెప్తున్నారు. బాబా ఏం చెప్తారు? నీ కర్మల్లో నేను ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్పారు. కానీ ఎలా నువ్వు ఇంత సర్వార్పణ అయిపోతే కర్మ శాసనం కూడా నిన్నేమీ చేయలేదు. అంటే మనం మార్నింగ్ కూడా చదువుకున్నాం సత్య సంపదలో. భగవంతుడే వచ్చి నీ భుజం మీద చెయ్యేసి నెక్స్ట్ జన్మ నీకెలా రాయమంటావు అని అడుగుతాటండి. అంటే ఈ మానవేచ్ఛ, దైవేచ్ఛ గురించి చెప్తూ ఇరిచి చెప్తాడు. చాలా అద్భుతంగా మానవుడు భగవంతుని దశ తిరగొచ్చు, దరి చేరొచ్చు, దగ్గరవ్వచ్చు అని ఇరిచి చాలా అద్భుతంగా ఈ మానవేచ్ఛ, దైవేచ్ఛ చెప్తూ ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే ఏంటో చెప్తాడు. చాలా అద్భుతంగా. అది కూడా నెక్స్ట్ వీక్ మనం వీలైతే చదువుకుందాం. అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ సర్వార్పణ గురించి కూడా బాబా ఏమంటున్నారు? అక్కడ ఆ రాయితో పాటు నలుగుతున్నవన్నీ పిండైపోతాయి. కానీ ఆ మేకు దగ్గర కొన్ని ఉండిపోతాయి కదా! వాటిని తోస్తాం మనం. తీసి మళ్ళీ కన్నంలో పోస్తూ ఉంటాం. అలా సద్గురువు దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కర్మ శాసనం వర్తించదు అని చెప్తున్నారు. అంటే కొత్త సంస్కారాలు ఏడవు, పాత సంస్కారాలు నిర్మూలనైపోతాయి. పైగా ఈ కర్మ శాసనం కూడా వర్తించదు అని చెప్తున్నారు. తనకు సర్వార్పణ చేసుకున్నవారు ఎలాంటి పని చేసినా అది వారికంటదని, వారి ఖాతాలో పడదని, అది తన వైపు వచ్చి వెనుదిరిగిపోతుందని చెప్తున్నారు బాబా. అంటే అసలు కర్మ మనకి అసలు అంటదా అండి అంటే, ఇది బాబాయే చెప్తున్నారు. ఎందుకంటే ఈ సర్వార్పణ ఇంక పూర్తిగా అక్కడ భగవంతుడే ఉన్నప్పుడు ఎందుకంటుతుంది కర్మ? అది వస్తుంది కానీ పూర్తిగా అతని ఖాతాలోనూ పడదు, వెనుదిరిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. తన దివ్యాధికారంతో. కాబట్టి సర్వార్పణలో బాబా మండలి వారిలో నేను అనే భావం లేకుండా పోతుంది గనక, ప్రీతముడైన బాబాయే అక్కడ ఉంటాడు కనుక ఎలాంటి కొత్త సంస్కారాలకు వారికంటవు. వారి జీవితాలు ఆయన చేత వాహనాల్లాగా నడపబడతాయి. అంటే ఒక టూల్ లాగా ఉపయోగించుకున్నాడు బాబా దివ్య ప్రణాళిక ప్రకారం. కాబట్టి పూర్తి సర్వార్పణ వలన ఏమవుతుంది అంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది. కొత్త సంస్కారాలు ఎడవు. కర్మ శాసనాన్ని కూడా అధిగమించవచ్చు. ప్లస్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఏదైనా కర్మ ఒకవేళ వచ్చినా కూడా వెనుదిరిగి వెళ్ళిపోతుంది. నేను అనే భావం ఉండదు. బాబాకి దశ తిరగడానికి బాబాయే అంటే భగవంతుడు నేను అని తెలుసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది అంటున్నారు. ఎలాగా? ఆయన వాహనంలాగా అంటే ఆయన రథసారథిగా మనం వాహనంలాగా ఉంటే కనుక ఆ జీవితం అలాగ సర్వార్పణ అయ్యి ఆ భగవంతునికి అంకితం అవ్వడానికి అవకాశం ఉంటుందని బాబా చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక సంఘటన తెలుసుకుందామండి. మనందరికీ తెలుసు. కానీ చాలా అద్భుతమైన సంఘటన. ఇదేంటంటే 'జగన్ మాస్టర్'. 'జగన్ మాస్టర్' అంటే మనందరికీ తెలుసు. బాబా ఫిలిమ్స్‌లో చూస్తూ ఉంటాం. గరిటె పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అంటే వంట సెక్షన్ అంతా అతను చూసుకుంటూ ఉంటాడు. మెహరాబాద్‌లో అక్కడ. మనం గమ్మున గుర్తుపట్టాలంటే కొన్ని కొండ గుర్తులుంటాయి. ఈ 'జగన్ మాస్టర్' ఎప్పుడు కూడా గరిటె పట్టుకు తిరుగుతాడు. అతనేంటంటే చాలా బాధ్యతగా, చాలా అద్భుతమైన బాధ్యత వహిస్తాడు. ఒకసారి ఏమవుతుందంటే బాబా కొంతమంది వస్తారు. అన్నం వండుతాడతను. అది సరిగ్గా వండడు. అంటే ఏదో పొరపాటు జరుగుతుంది. అది అదేదో కంప్లెయింట్ కింద వెళ్లి బాబాకి కంప్లెయింట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి పైగా ఏం చేస్తారంటే మామూలుగా అనేసి ఊరుకోరు. కొంతమంది బిహేవియర్ అలాగే ఉండిద్ది. ఇప్పటికి కూడా డీ హాస్టల్ గాని, ఎంపీఆర్ గాని వెళ్ళామంటే ఒక 2 రోజులు మనం అడ్జస్ట్ అవ్వం. అస్సలు అడ్జస్ట్ అవ్వం. ఇంత కంఫర్ట్ జోన్ ఉన్నా మీరింకా కంప్లెయింట్స్ ఇస్తారు అంటాడు ఈ రిచీ, మణిజా కూడా. అడ్జస్ట్ అవ్వం. మనకి ఇంట్లో ఉన్నా కన్నా ఇంట్లోనే అడ్జస్ట్ అవుతాం గానీ, బాబా దగ్గరికొస్తే మాత్రం మనం అడ్జస్ట్ అవ్వం. మనం చాలా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే జగన్ దగ్గరికి భోజనం దగ్గరికొచ్చినప్పుడు అన్నం సరిగ్గా వండలేదని తీసుకెళ్ళి ఆ ఉడకని అన్నాన్ని తీసుకెళ్ళి బాబాకి చూపించేటండి అతను. అంటే అసలు ఎంత పనుంటుంది మండలి వారికి, వాళ్ళ స్థాయేంటి? అలా తీసుకెళ్ళి చూపించేసరికి బాబా దృష్టికి తీసుకెళ్ళాట. బాబా వెంటనే జగన్ మాస్టర్‌ని పిలిచి ఇలా అన్నారటండి బాబా. ఏమన్నారంటే బాబా, "నా పిల్లల్ని చంపదలుచుకున్నావా?" అన్నారట. అది ఎంత పెద్ద మాట. జగన్ అంటే ఎంత సర్వార్పణ అయ్యాడతను. అతను వెంటనే కళ్ళమనీళ్ళు తిరిగిపోయాయి. బాబా అంటున్నారు,
నా పిల్లల్ని చంపదలిచావా? ఇలాంటి అన్నం తిని పిల్లలు కడుపు నొప్పితో బాధపడితే ఎలా? ఇంత ఎత్తుగా పెద్ద శరీరం మాత్రమే ఉంది నీకు" అని నానా మాటలు అని నొప్పించారు బాబా. ఇది అనడానికి కూడా కారణం ఉంటుందండి. అంటే బాబా దగ్గర ఓ సర్వార్పణ అయిపోయాక, ఇంకా కూకటి వేళ్ళతో లాగేశారంటారు చూడండి. ఆ వేలు మళ్ళీ మొక్క మొలవకూడదనమాట. బాబాతో ఉండడం అంటే సంస్కార రాహిత్యం అలా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అదేంటండి బాబా చెగన్ అంత మాట అది కాదక్కడ. అది చెగన్‌కి, బాబాకి సంబంధించిన విషయం. కానీ ఆ సంఘటన ఏంటంటే మానవాళికి అందివ్వడం కోసం జరిగిన సంఘటన. ఇలా బాబా అనేసరికి అతను చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే కాసేపున్నాక బాబా అడుగుతారు. అంటే సర్వాంతర్యామి ఏ ఏ మనిషి ఏం చేస్తున్నాడో అన్నీ ఆయనకి తెలుసు కనుక కొన్ని నిమిషాలు పోయాక బాబా అడుగుతారు చెగనేడిని. అందరూ వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. ఇంక బావ పరుగులు పెట్టిస్తారు. నాకు ఇమ్మీడియేట్‌గా జగన్ ఎక్కడున్నాడో నా ముందు తీసుకురండి అని అందరిని పరుగులు పెట్టిస్తే, ఈ జగన్ ఏం చేస్తాడంటే అండి, స్టోర్ రూమ్‌లోకెళ్ళిపోయి ఒక కత్తి తీసుకొని ఒక అప్పుడే ఘాటు కూడా పెట్టేసుకుంటాడు. ఎందుకంటే బాబా చేత ఇంత మాట అనిపించుకున్నాను నేను అన్న ఈ బాధ కొద్దీ అతను ఒక ఘాటు కూడా పెట్టేసుకుంటాడు. ఈలోగా మండలి వాళ్ళొచ్చి ఆపుతారు. "నిన్ను బాబా ఇమ్మీడియేట్‌గా రమ్మంటున్నారు" అని. అంటే నేను నా పనయ్యాక వస్తానంటాడు. కాదు కాదు నువ్వు ఉన్న పళంగా ఎలా ఉన్నవాడో నిజంగా కూడా ఆర్డర్స్ అలాగే ఉండేవి. మండలి వాళ్ళకి. ఉన్న పళంగా వాళ్ళు గెడ్డం గీసుకుంటున్నా, బాత్రూమ్‌లో ఉంటున్నా, బాబా పిలిచారంటే ఇమ్మీడియేట్‌గా అక్కడ అటెండ్ అయిపోవాలి అంతే. అందుకని బాబా అంటారు విధేయత అంటే నేను చెప్పింది చేయడం. అంతేగాని ఎప్పుడుకో వచ్చి తర్వాత విధేయత చూపించడం కాదు అంటారు బాబా. అలాగా ఈ చెగర్‌ని వెంటనే రమ్మనగానే ఎలా ఉన్నవాడు అలా వచ్చేస్తాడు. అప్పుడు బాబా ఏం తెలియనట్టు "ఏం చేస్తున్నావు?" అని అడుగుతారు బాబా. అంటే అతను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి బాబా వద్దకు రాగానే బాబా అతన్ని ఇలా ప్రశ్నించారట. "నీవు నాకు సర్వము అర్పించుకున్నావు కదా?" అడిగారు బాబా జగన్‌ని. "అవును బాబా" అన్నాడు జగన్. "మరి ఎందుకిలా చేస్తున్నావు? నీ శరీరం నాదే కదా! నాకు నీ తను, మన, ప్రాణాలన్నీ అర్పించుకున్నావు కదా! ఆ శరీరాన్ని అంతం చేసే అధికారం నీకెక్కడిది?" బాబా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. ఆ దాని మీద హక్కులన్నీ నాకున్నాయి. నువ్వేదైనా చేసుకోవాలంటే ముందు నన్నడగాలి అంటున్నారు చూడండి. అంటే అంత అద్భుత మండలి వాళ్ళండి వాళ్ళు. వెంటనే పాపం అతను బావ కాళ్ళ మీద పడిపోతే ఆలింగనం ఇచ్చి, "ఇలాంటి పిచ్చి పనులెప్పుడు చేయకు. నీవు నా వాడివి" అని చెప్పి ఆలింగనం ఇచ్చారట బాబా. అంటే సర్వార్పణ అంటే ఇక నాదంటూ ఏదీ లేదు అని అర్థం. అది అర్థం చేసుకోలేదతను. అంటే బాబా అన్నారు, బాబాకి సంతోషం కలిగించలేదు అని బాధ. అంతేగాని బాబా అన్నారని కోపం కొద్దీ ఆత్మహత్య చేసుకోవడం కాదండి. బాబాకి సంతోషం కలిగించలేదు. ఇరిచ్చి కూడా ఇలాగే ప్రతి మండలి కూడా మనకి మార్గదర్శకాలు చూపిస్తారండి. ఇరిచ్చిని కూడా ఓసారి ఇలాగంటే వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటాడు. చూస్తే అన్ని ఉన్న బట్టలన్నీ బాబా ఇచ్చినవి. ఆఖరికి తన ఒంటి మీద నిక్కరు కూడా బాబా ఇచ్చిందనుకుని రాత్రి బట్టలు లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటాడు. అనుకునేసరికి మళ్ళీ ఇంకో ఆలోచనొస్తుంది. అయ్యో! నాకు అవమానం జరిగినా పర్వాలేదు. అదేంటి మెహర్ బాబా ఇంత ఇంపార్టెంట్ అయిన శిష్యుడు బట్టలు లేకుండా వెళ్ళిపోతున్నాడు అంటే బావాకి అవమానం చెప్పి ఆగిపోతాడు. వెంటనే మండలి వాళ్ళు తలుపులు కొట్టడం, బాబా దగ్గరికెళ్ళడం, బాబాకి చెప్పడం, బాబా ఆలింగనం ఇవ్వడం. అసలు ఎంత అద్భుతమైన సంఘటనలుంటాయో విధేయతలో గాని, సర్వార్పణలో గాని ఇవన్నీ ఎందుకు జరిగాయండి అంటే, వాళ్ళ సంస్కార రాహిత్యం చేయడానికి, మానవాళికి ఒక గురువుని గాని, ఒక భగవంతుడు గాని, ఒక దైవీ మానవుడు గాని ఒకసారి సర్వార్పణ అయితే ఇలాగే ఉండాలి అని మనకి తెలియజేయడం కోసం ఈ సంఘటనలు. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ కూడా మననేం చేస్తాయి అంటే ఆహ్, యెస్ ఇటువైపు అడుగులు వేయడానికి మనకు అవకాశం ఉంటుందనమాట. కాబట్టి సర్వార్పణ అంటే సర్వార్పణ చేసుకునే ప్రేమికులకు ప్రీతముడైన గురువు యొక్క దివ్యత్వంలో పరిపూర్ణమైన నమ్మకం ఏర్పడాలి అంటున్నారిక్కడ. అంటే నమ్మకం లేకపోతే ఏది చెయ్యం. కాబట్టి ముందు నమ్మకం కలగాలి. అంటే బాబా కూడా అదే అంటారు. దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు. దైవేచ్ఛను అంగీకరించాలంటే ముందు బాబా ఎవరో మనకు తెలియాలి కదా! ఎవరి ద్వారానో మనకు తెలుస్తుంది. ఒక నమ్మకం కుదురుతుంది. కొన్ని కొన్ని దాని వల్ల మనం ఏం చేస్తామంటే ఆయన్ని అధికాధికంగా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా దాని వలన ఏమవుతుందంటే ఈ నమ్మకం ఏమవుతుందంటే పూర్తి సర్వార్పణకి అవకాశం దొరుకుతుంది అంటున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఏది చేసినా కూడా అది లాభదాయకమైన జ్ఞానాన్ని కలుగుతుందన్నమాట. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అవతార్ మెహర్ బాబా అని చెప్తున్నారు. అంటే ఒకసారి బాబాకు సర్వార్పణ చేసుకున్నాక, ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా అది ఆయన ఇచ్చ ప్రకారం మన మంచి కోసమే జరిగిందని భావించగలగాలి అంటున్నారు బాబా. అంతేగాని
బాబాయ్ ఎందుకిలా చేసావు? బాబాయ్ ఎందుకు నేను ఇంతలా ప్రేమిస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకే ఈ కష్టాలేంటి? ఇలా ఎప్పుడూ ప్రశ్నించకూడదని హఫీజు మహాకవి కూడా అంటాడు. చిన్న సంఘటన చెప్పి నేను ముగించేస్తాను పన్నగేశ్వరరావు గారు. రోడా దుబాష్ అని ఒక ఆవిడుంటారు. మనకందరికీ తెలుసు. చాలా అద్భుత ప్రేమికురాలు. ఆవిడ ఆఖరి గడియల్లో అంటే చాలా ఇన్ హెల్త్ అయిపోతుందావిడ. కానీ కురుషెద్దుతో కంప్లెయింట్ ఇస్తుంది. కురుషెద్దు ఎలా ఉంటుంది? రోడా కన్నా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. ఆవిడెళ్లి కంప్లెయింట్ ఇస్తుంది. "నన్నెందుకుంచాడు బాబా? కళ్ళు కనిపించవు, కాళ్ళు నడవ్వు. అసలు నా వలన ఉపయోగం ఏముంది? నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా!" అని అడుగుతుంది. రోడా దుబాషు కురుషెద్దుతో. కురుషెద్దు చాలా అద్భుతంగా చెప్తారండి. అసలు నీదంటూ ఏదైనా ఉంటే కదా! నీది తీసేసుకున్నావు, నా కళ్ళు తీసేసుకున్నావు, నా కాళ్ళు తీసేసుకున్నావు అని బాబాకి నువ్వెలా కంప్లెయింట్ ఇస్తున్నావు? అంటే నీ సర్వార్పణ, నీ సంపూర్ణ సర్వార్పణ కాదన్నమాట నీది అంటుంది. అంటే సమర్పణ అని అయిపోయాక, అధికాధికంగా ప్రేమించాక ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఇవ్వడమే కదా! అంటే నువ్వన్నీ ఇచ్చేసావు. ఇక నీది అన్నది ఏదీ లేదు. నీ శరీరం, తనువు, మనస్సు ఏదీ నీది కానప్పుడు కళ్ళు తీసుకుంటేనే, కాళ్ళు తీసుకుంటేనే, ఏం తీసుకుంటేనే నీకెందుకు? అంటే నీ సమర్పణ పరిపూర్ణంగా లేదన్నమాట అని కురిషిద్ అంటుంది. అప్పుడు రోడా ఒప్పుకుంటుందండి. నిజంగానే రోడా లాంటి ప్రేమికులే స పూర్తి సమర్పణ ఇవ్వలేదని బాధపడ్డారు. అప్పటినుంచి అసలు కంప్లెయింట్ లేకుండా పూర్తిగా ఆ జీవితాన్ని అంగీకరించింటావిడ. లేతే అప్పటి వరకు చాలా బాధపడేదిటావిడ. చాలా కంప్లెయింట్స్ చేసేట బాబాకి. కాబట్టి ఆ కురుషెద్దు ద్వారా తెలుసుకొని ఆవిడ పూర్తిగా బాబాకి కంప్లెయింట్స్ లేని జీవితంతో పూర్తి సర్వార్పణ అయిందని రాస్తారు. కాబట్టి ఇక్కడ లాస్ట్‌గా ఏం చెప్తున్నారు అంటే ఆహ్, నా దామన్ని చిట్ట చివరి వరకు దృఢంగా పట్టుకొనియుండు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఈ అధికాధికమని ప్రేమించడం వల్ల ఇంక దేనికి మమైకమైపోం అనమాట. అంటే చిన్న బాధ కలిగిందనుకోండి, ఇంతలా ప్రేమిస్తున్నాను కదా! బాబా వల్ల నాకు ఉపయోగం లేదు అని వెంటనే మాయా ప్రభావం వల్ల ఆయన్ని వదులుకునే అవకాశం ఉంది. అందుకనే 3 ప్రేయర్స్‌లో కూడా బాబా చాలా అద్భుతంగా మనకి సందేశం ఇచ్చారండి. పరవర్తి గారి ప్రార్థన ఏమవుతుందంటే మనం ఎలాంటి స్థాయి గల ప్రభువు అండలో ఉన్నాము అన్నది తెలుస్తుంది. అందుకే బాబా ప్రతి పదం మీద దృష్టి పెట్టి చెయ్యండి. నిజాయితీగా చెయ్యండి ప్రార్థన అనడానికి ఏంటంటే కారణం, చిన్న చిన్న వాటికే కూడా మనం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటాం. భగవంతుడు మనకేసి చూడట్లేదు అనుకుంటాం. కానీ ఆయన స్థాయి అది కాదు. ఆయన అది చేయడానికి కూడా రాలేదని కూడా మనం తెలుసుకోవాలి. హైయెస్ట్ ఆఫ్ ది హైలో కూడా బాబా అదే అంటారు. నీ అవసరాలు తీరుస్తాను గాని కోరికలు కాదు అని. కాబట్టి పరవర్తి గారి ప్రార్థన ఏమవుతుందంటే, మనకి ఎలాంటి కష్టం కలిగినా కూడా తండ్రి అండ నాకుంది అనే ధైర్యంతో పరవర్తి గారు ప్రార్థనిస్తుందండి. పశ్చాత్తాప ప్రార్థన ఏంటంటే, తప్పును తప్పుగా గుర్తించి మళ్ళీ చేయకుండా నువ్వు ఉండు అని చెప్తున్నాడు తండ్రి. దానివల్ల నీకు సంస్కార రాహిత్యం జరుగుతుందని చెప్తున్నాడు. అలాగే మండలి ప్రార్థనలో ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే, పూర్తి సర్వార్పణకి అవకాశం కలుగుతుందనమాట. ఈ సర్వార్పణ కలగడం వల్ల మన జీవితంలో ఏం జరిగినా కూడా అద్భుత ప్రేమికులున్నారు ఆన్‌లైన్ స్కేప్‌లోనే ఇప్పుడు మనకి. వాళ్ళ జీవితంలో ఇంపార్టెంట్ అయిన వ్యక్తిని బాబా లాగేసుకున్నా కూడా, బాబాయే మాకు కావాలి అని నిలబడిపోయిన దాన్నే స్థితప్రజ్ఞత అంటారండి. వాళ్ళని చూసి కూడా బాబా చాలా సంతోషిస్తారు. బాబా సంతోషానికి కారకులైనారు వాళ్ళు. అందుకే సోదరి మణిజ అంటే ధీరోదాత్తులు అంటుంది. ఆణిముత్యాలు అంటుంది. అంటే ఏం జరిగినా తండ్రి నువ్వే నాకు కావాలి అని నిలబడిపోతాడు చూడండి. వాడే అసలైన ప్రేమికుడు. అలాంటి వాళ్ళే నాకు కావాలి అంటాడు కూడా తండ్రి. దానివలన ఆయనకేం లాభం ఉండదు. కానీ మన జీవిత గమ్యం త్వరితగతం అవుతుందన్నమాట. యాక్సెప్టెన్స్ చేయడం వలన అదెలా జరుగుతుంది? అధికాధికమైన ప్రేమ వలన. ఈ అధికాధికమైన ప్రేమ అవుతదంటే ప్రభువు ఏం చేసినా కూడా ఇందాక కురుషుడు చెప్పినట్లుగా తండ్రి నీ ఇచ్చ. నా జీవిత ఆ గమ్యాన్ని చేరడం కోసమే నువ్వు ఏం చేసుకున్నా నీ ఇచ్చ తండ్రి అని ఒక్కటే ఒక్కటి మాత్రం బాబా అడగమన్నారు. అంటే ఆయన్ని తలుచుకొని క్షణాలు ఏవైనా ఉంటే దానికోసం చింతించమన్నారు. నిరంతరం ఆయన నామస్మరణలో జీవితం గడిపితే అన్ని రోగాలకి పరిష్కారం, నీ జీవిత గమ్యం కూడా త్వరితగతం చేస్తానని కూడా బాబా హామీ ఇచ్చేశారు. కాబట్టి మనం చేసే ప్రార్థనలు నిజాయితీగా చేయడానికి, ఈ కొంగు జారిపోకుండా ఉండడం కోసం అధికాధికంగా ప్రేమించడానికి మనం ప్రయత్నం అనేది చేద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పానకేశ్వరరావు. జై బాబా అండి. సర్వార్పణ గురించి ఈరోజు చాలా విపులంగా చెప్పారు. బాబా చెప్పిన విషయాలే. అదే దీంట్లో ముందు ప్రేమ, విధేయత, సర్వార్పణ ఈ 3 కూడా ముఖ్యంగా ప్రతి ప్రేమికుడికి కూడా ఆవశ్యకం. ఈ 3 కూడా ఒకరి మీద ఒకటి ఆధారపడి ఉంటాయి.
అయితే ముఖ్యంగా ఈ సర్వార్పణ విషయానికి వచ్చినట్లయితే నేను నాది అనేది పూర్తిగా మర్చిపోతేనే కానీ ఆ సర్వార్పణ అనేటువంటి ప్రక్రియ జరగదు. ముందు తను తాను మర్చిపోవాలి, అసలు మనసు పెట్టకూడదు, బుద్ధి పనిచేయకూడదు. అది సర్వార్పణ అంటే. ఏ విధమైనటువంటి ఆపేక్ష ఉండకూడదు. ఆఖరికి మోక్షం కావాలి అనేటువంటి కోరిక కూడా ఉండకూడదు. అంత సిన్సియర్గా సర్వాన్ని భగవంతుడు అర్పించాలి. వీటి గురించి బాబా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ని పెట్టారు. ఆ విధేయత గురించి కానీ, ఆ సర్వార్పణ గురించి కానీ, అది జగన్ మాస్టర్ అంటే ఎలాంటి వాడు ఇప్పుడు చెప్పారు కదా కదా, అందరికీ తెలుసున్నదైనా కూడా ఆ జగన్ మాస్టర్ బాబాను సంతోషపెట్టలేకపోయాను అనేటువంటి కారణంతో ఆత్మత్యాగం చేసుకుందుకు సంసిద్ధుడు అయ్యాడు. బాబాకి తెలియక కాదు. ఇవన్నీ ఏమిటి అంటే మనలాంటి ప్రేమికులందరికీ కూడా ఈ సంఘటనలు మనకు మనని నడిపించడానికి, మన సత్య మార్గంలో నడిపించడానికి. అందులో ఇవేమిటి అంటే ఈ సర్వార్పణ అనేది 7 steps లో ఉంది. ఇవన్నీ రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ నాలెడ్జ్, రియల్ కంట్రోల్, రియల్ సరెండర్. ఇవన్నీ కూడా రియల్ అంటే భగవంతుడికి చెందినవి. క్యాపిటల్ అక్కడ. అంటే మామూలు ప్రాపంచపరంగా కూడా ఇవన్నీ ఉంటాయి. ప్రాపంచపరంగా ఉండేవన్నీ కూడా మానవులకు సంబంధించింది. కానీ భగవంతుడు కావాలి అనుకుని ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటువంటి ఎవరైతే భగవదాన్వేషి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా అక్షరాల ఇవన్నీ కూడా పాటించాలి. పాటించడం అంటే అవే వస్తాయి ఆటోమేటిక్గా. నిజంగా భగవంతుడు కావాలి అనుకున్న వాళ్ళకి అవే వస్తాయి. ఆయన అండ ఉంటుంది కాబట్టి ఆయన అండతో ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. అందుకనే వాళ్ళు మహాపురుషులు. మండలి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకి ఎన్నో జన్మలు అయిపోయాయి. ఇంకా చివరి జన్మల్లో ఆఖరికి బాబా వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ హక్కుని చేర్చుకుని వాళ్ళకి ఏ విధంగా ఆ ముక్తి అనేది ఎలా ప్రసాదించాలో గాడ్ రిలేషన్ అంటలేదు. ఎందుకంటే బాబా చెప్పారు వాళ్ళందరికీ కూడా ముక్తే. అక్షర ఫలకాల మీద కూడా చెప్పింది అదే. గాడ్ రిలేషన్ వేరే రేర్ కేసెస్ లో ఇచ్చారు, అందరికీ రాదు. కానీ ముఖ్యంగా ముక్తికి అయితే వాళ్ళకి డోకా లేదు. లిబరేషన్ ఇస్తాము అని చెప్పారు. వాళ్ళ లిబరేషన్ కూడా ఇచ్చారు అందరికీ కూడాను. వాళ్ళు తప్పులు చేయరా అంటే తప్పులు చెయ్యాలని ఎప్పుడు చేయరు. వాళ్ళు చెయ్యాలని కూడా వాళ్ళకి ఉద్దేశం ఉండదు. బాబా ఏం చెప్పారు, బాబాని ఎలా ప్లీజ్ చేయాలి వాళ్ళ జీవితంతో కూడా అర్పించేసింది. అందుకే ఆ ప్లీజ్ చేయడంలో కొన్ని విషయాల్లో కొంతమంది జగన్ మాస్టర్ ఉన్నాడంటే అలా ఉండాలని కాదు, ఏదో పొరపాటుని జరిగింది. అది పొరపాటుని జరిగినా కూడా ఏదో క్షమార్పణ, క్షమించు బాబా ఈసారికి అయిపోయింది అని అడగలేదు. అలా అడగకుండా నా వల్ల తప్పు జరిగింది కాబట్టి ఇంక నేను బతికి వేస్ట్ అనేటువంటి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ సృష్టించారు అనమాట. అందరూ కూడా అంతే, మామూలు వాళ్ళు ఏం కాదు. వీళ్ళందరూ కూడా చాలా ఉద్దండులు. అదే ధీరోదాత్తులు అని చెప్పారు కదా, అలాంటి ధీరోదాత్తులు, స్థితప్రజ్ఞులు. ఈ మాటలు ధీరోదాత్తులు అంటే ఏమిటి ధైర్యం? ప్రాపంచపరంగా ధైర్యం కాదు. భగవంతుడి కోసం దేనికి అంతటి త్యాగానికైనా సిద్ధపడేవారు ధీరోదాత్తులు. అలాగే స్థితప్రజ్ఞత అంటే ఏం వచ్చినా కూడా పట్టించుకోకుండా మనస్సు మీద తీసుకోకుండా జీవించే వాళ్ళు స్థితప్రజ్ఞులు. అలాంటి ఆ స్థాయికిలో ఉన్న వాళ్ళే, అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు బాబా. అలాంటి వాళ్ళే సెలెక్ట్ అవుతారు దానికి. అలా సెలెక్ట్ అయిన వాళ్ళే ముందుకు వెళ్తారు ఆధ్యాత్మిక మార్గంలో. ఇంక వాళ్ళకి ఒకే లిమిటెడ్గా కొన్ని సంస్కారాలు మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వచ్చారు కాబట్టి యుగావతారుడు అత్యున్నతమైనటువంటి అవతారం ఇది, ప్రేమ అవతారం ఇది, మెహర్ బాబాది. ఈ ప్రేమే ముఖ్యం కాబట్టి ప్రేమలో అన్ని ఉన్నాయి కాబట్టి అందుకే అంటారు ప్రేమ, విధేయత, సర్వార్పణ ఈ 3 కలిపితే దివ్య ప్రేమ. అన్నిటికంటే ప్రేమ కంటే విధేయత గొప్పది, విధేయత కంటే సర్వార్పణ గొప్పది అని మళ్ళీ ఈ 3 కలిపితే దివ్య ప్రేమ గొప్పది. అది అంత ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆ దివ్య ప్రేమ కోసం ఇవన్నీ. కాబట్టి ఆ ప్రేమమయుడు, కరుణామయుడు కాబట్టి ఆయన దగ్గర ఉండేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకి మౌనంలో చెప్పారు అంటే ఏ విధమైనటువంటి ఇది లేదు మనకి.
ఇది ఇలా జరిగిందా అలా జరిగిందా అంటే జరిగింది కాబట్టి అవన్నీ కూడా అలా ఉదంతాల కింద ఏర్పడ్డాయి. అది చాలా మంచి విషయాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనం మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఆ స్థాయికి ఎదిగేంత వరకు కూడా మనకి ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమాలకు వెళ్దామండి. శర్మ గారు పాట పాడతారు. తర్వాత మరాఠం విషయాలి గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత నాగభూషణ గారు ఉన్నారండి. నాగభూషణ గారు అంటే ప్రార్థనకి సిద్ధంగా ఉండమని చెప్పండి విషయాలు గారు. అవతార్ మెహర్ బాబా की जय.